మీ సపోర్ట్ ఎప్పటికీ మా 1000 వాళ్ళ ఆ టైప్ రోల్ అంటే సార్ చాలా రోజుల తర్వాత నటిస్తారండి. ఇట్స్ లైక్ ఎ బ్లాక్ కామెడీ అన్నమాట. సో సీన్ సీరియస్ గా ఉంటుంది, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మనం ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది అనమాట. సో అది పండించడం అంత ఈజీ కాదు, దాన్ని జస్ట్ కేక్ లాగా చేశారు సార్. సో సార్ మీతో వర్క్ చేయడం నాకు ఇట్స్ మెమరీ సార్, ఇట్స్ స్వీట్ మెమరీ. సో మీతో ఎన్ని సినిమాలు చేసినా మీతో ఖచ్చితంగా కొలాబరేషన్ అవుతాను నేను. అది కాకుండా మీరు ఒక డైరెక్టర్ దగ్గర ఒక చిన్న స్టూడెంట్ లా ఉన్నారు సార్. అంటే మేమేం చెప్పినా విని, మేమేం చెప్పినా ఎదురేం చెప్పకుండా చెప్పినట్టు చేస్తున్నారు సార్. సో అది చాలా గ్రేట్ థింగ్. అంటే మీకంత సీనియర్ యాక్టర్, నాలాంటి రెండో సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర అంత గ్రౌండ్ గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఉన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తే సార్. సో మీతో షూట్ చేసిన ప్రతిరోజు నాకు ఇంకా గుర్తే. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్ 1000 వార. ఈ సినిమా యాక్చువల్లీ నేను 10 రూపీస్ సినిమా చేశాను, అది రిలీజ్ అయింది, డిజిటల్ లో మంచిగా వెళ్ళింది, అదంతా ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్ లో అంతా ఓకే, బాగానే వైరల్ అయింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నేను ఏం చేద్దాం అని ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ నేను ముట్టుకునే టైంలో అమిత్ నా 10 రూపీస్ రిలీజ్ కంటే ముందే పరిచయం అయ్యాడండి. సో ముందే పరిచయం అయ్యి తను నమ్మి ఒక సినిమా చేద్దాం అని చెప్పి దాదాపు ఒక 6-7 నెలలు నాతోనే ట్రావెల్ అయ్యాడు. సో నేనేంటంటే నా మైండ్ లో వేరే ప్రాజెక్ట్ ఉంది, సో ఐ హావ్ టు డూ సంథింగ్ బిగ్ అన్నట్టు అనుకుంటున్నాను. సో అబ్బాయి 7 నెలల తర్వాత వచ్చి నువ్వు ఇన్ని రోజులు బిగ్ మూవీ అంటున్నావు కదా, ఆ బిగ్ మూవీ ఏదో నాతోనేది, సో ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటాను, అండ్ నాకు 9 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పారు. సో ఆ రోజు కూర్చుని దాదాపు ఆ రోజు 4 గంటల దాకా నాతో మాట్లాడాడండి. సో ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ దగ్గర 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఏ ప్రాజెక్ట్ రాకపోయినా అదే ప్రాజెక్ట్, అంటే అదే గోల్ కోసం, అంటే నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి, దాని మీద ఒక దీక్షతో కూర్చున్నాడు 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే 1 సంవత్సరం ట్రై చేస్తారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తారు, వర్కౌట్ అయిపోతే 3వ సంవత్సరం వేరే వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 9 సంవత్సరాలు ఒకే దీక్షతో ఉన్నారు చూడండి. అది నాకు నచ్చింది, అది నాకు నచ్చి నేను ఓకే చేశాను. అండ్ స్క్రిప్ట్ కూడా స్టోరీ లైన్ మనమే తీసుకొచ్చాడు. సో స్టోరీ లైన్ కూడా మంచి స్టోరీ లైన్, మంచి కమర్షియల్ మూవీ. సో చేస్తానని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి. సినిమా టైటిల్ వచ్చేసరికి 1000 వార. అమిత్ 9 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు, కానీ 10వ సంవత్సరం మా టీంతో కష్టపడ్డాడు. సో తను చేసే ఆ వర్క్, డాన్స్ కానీ ఫైట్లు కానీ చాలా కష్టపడి చేశారు. 9 ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టాలు పడ్డాడండి, 10వ సంవత్సరం కష్టపడ్డాడు. సో 9 ఏళ్ళు ఆ వెయిటింగ్ కి 10వ సంవత్సరం దొరికిన ఒక వరం 1000 వార ప్రాజెక్ట్. సో ఈరోజు అమిత్ హీరో అయ్యాడు. అమిత్ ఇక్కడ ఫ్లెక్స్ మీద తన ఫోటో పడింది, అండ్ ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. వీటన్నిటికీ కారణం టీం. ఇది ఏ ఒక్కరి సినిమా కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్కరి సినిమా కాదు. సినిమా పేరు 1000 వార, పోస్టర్ మీద ఉండే 1000 వార అమిత్ అయితే ఆఫ్ స్క్రీన్ 1000 వారాలు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా మా డిఓపి చందు ఏజే. సో చందు ఏజే, సో తను మేము ఇచ్చిన రిసోర్సెస్ కొంచెం అటు ఇటు అయినా, సో ఏమన్నా ఫెసిలిటీస్ తగ్గినా తనలో తను తిట్టుకుంటారు తప్ప అవుట్పుట్ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూసారు ఆ విజువల్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, సినిమా ఇంత నీట్ గా ఒక పెద్ద సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వచ్చిందంటే దానికి కారణం మా చందు. అందరి ముందు నేను చెప్తున్నాను, చందు ఈ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వు లేవు, ఈ సినిమా నీది. అండ్ 1000 వార నెంబర్ 2 మా అన్నయ్య గౌస్కార్య. స్టోరీ పాయింట్ అమిత్ తీసుకొచ్చి రాగానే దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ సమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చేసింది అన్నయ్య. ఈ సినిమాలో మీరు చూస్తారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్ కి ఒక అర్థం ఉంటుంది. వీటికి బ్యాక్గ్రౌండ్ నేను చేసింది ఏం లేదండి, యాజ్ అ డైరెక్టర్ నేను జస్ట్ నా టీమ్ ని చేయించాను అంతే. కానీ ఇప్పుడు రేపు మీరు స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్ దానికి కారణం మా అన్నయ్య అండి.
సో ఈ సినిమా 1000 వాళ్ళ నెంబర్ 2 మా అన్నయ్య, ఈ సినిమా అన్నయ్యది కూడా. అండ్ 1000 వాళ్ళ నెంబర్ 3 మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖ. సినిమా తీసాం, బాగా వచ్చింది, అవుట్పుట్ ఇదంతా ఓకే. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మ్యూజికే కావాలి. సో వంశీ నాకు ఆల్మోస్ట్ ఒక వంశీ ఎన్ని సంవత్సరాలు, ఒక దగ్గర ఒక 5 to 6 years అండి. సో 6 years పరిచయం. మనకనే ఒక సినిమాతో మా ఇద్దరు పరిచయం మొదలైంది. అది ప్రొఫెషనల్లీ కాదు, పర్సనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. మిగిలిన వాళ్ళంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ నా వంశీ. నేను ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తను చేసే ప్రాజెక్ట్స్ గురించి, నేను చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఈ సినిమా ఇలా ఉన్న సినిమా ఇలా అయిందంటే అది వంశీ వాళ్ళే. సో వంశీ ఇచ్చిన బీజం వల్లే. సో వంశీ గురించి నేను చెప్తున్నాను, 10 rupees టైంలో నాకు పాటలు నేను స్కోప్ ఇవ్వలేదు దానికి. ఈ సినిమా 4 పాటలు 4 అదరగొట్టేశాడు. ఎలా ఉంటాయంటే అన్ఫార్చునేట్లీ సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొక కొన్ని రోజుల్లో రాబోతుంది. ఆ సాంగ్స్ మీరు వింటారు, అవి ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోనో అన్నింటిలోనో ఆ పాటలు కనబడతాయి. అదైతే నాకు నమ్మకం ఉంది. వంశీ 1000 వాళ్ళ నెంబర్ 3 ఈ సినిమా నీది కూడా. అండ్ 1000 వాళ్ళ నెంబర్ 4 మా ఎడిటర్ రవి, ఆయన కూడా అంతే, నాకు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారండి. సో ఈ సినిమాకి కూడా ఆయన మంచి గ్రేడింగ్ చేశారు. సో పొద్దున మీరు చూసిన అవుట్పుట్ కూడా ఆయన చేసిందే. అండ్ హీస్ 1000 వాళ్ళ నెంబర్ 4 అండ్ 5 ఈజ్ మై బాలు మాస్టర్. ఎక్కడ బాలు మాస్టర్ అండి, ఇక్కడ ఉన్నారు. సినిమాలో 2 పాటలకి కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ పెద్ద హీరోల రేంజ్ లో, ఈ మధ్యలో పెద్ద హీరోలు కూడా చాలా మంది డాన్స్ వేయట్లేదు. సో మా హీరోతో మీరు చూసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించింది మా బాలు మాస్టర్. సో హీఈస్ 1 మినీ 1000 బాల 2 పాటలు తీశారు కాబట్టి. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మా అమిత్, మీ నుంచే మొదలెట్టాను, చెప్పడానికి అంటే ఏమీ లేదు. అండ్ మా వినోద్ గారు, మా విలన్ గారు, షారుఖ్ గారు. సో నేను యాక్చువల్లీ అమిత్ నేను స్టోరీ డిస్కషన్ అవన్నీ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ సమాధానం అంటే నా మైండ్లో వేరే విలన్స్ చాలా మంది ఉన్నారు, అంటే ఒక స్టైలిష్ టైప్ లో. సో ఈ టైంలో అడుగుతున్నారు, మా తమ్ముడు మంచి యాక్టర్, సో తమ్ముడే పెట్టేద్దాం అన్నారు. నేను అన్నాను, అవునా అయితే ఒకసారి రిహార్సల్ ఏమైనా చేద్దామని చెప్పి. సో 1-2 సీన్లు రిహార్సల్ చేసిన తర్వాత నాకు నచ్చారండి, బాగా చేస్తారు, అంటే మంచి ఇంటెన్స్ యాక్టర్ అనమాట. అతనికి ఈ సినిమా తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రావాలి. సో ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళదే, యాక్టింగ్ వాళ్ళదేనండి. ఇదే కనుక వేరే ఇంకేదన్నా అయ్యింటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో మా టీం అంతా ఎంత కష్టపడిందో, ప్రొడక్షన్స్ అని వాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు. సో చరిత్రలో ఇంకెక్కడ ఉండదు అనుకుంటా, మొదటి సినిమాకే ఒక స్టార్ హీరో అవడం. సో సినిమా కంటే రిలీజ్ ముందే మా అమిత్ డ్రీమ్ స్టార్ అయ్యారు. సో రేపు పొద్దున సినిమా రిలీజ్ తర్వాత అందరూ అతన్ని డ్రీమ్ స్టార్ లాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఇక్కడ నుంచి సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ నాతో సహా అందరికీ ఈ సినిమా ఇంకొక సినిమా రావడానికి కారణం అవ్వాలి. అందరూ ఈ సినిమా ఆ క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడానికి మా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, మనోడు అప్పుడే చేశాడు. సో థ్యాంక్ యూ దిలీప్, నా నెక్స్ట్ మూవీస్ లో కూడా మీరు ఖచ్చితంగా పార్ట్ అవుతావు. అండ్ అది కాకుండా మా మేకప్ మ్యాన్ అండ్ ఆల్మోస్ట్ మా దుర్గన్న కెమెరా ఎక్కడ. సో సినిమా సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొన్ని రోజుల్లో సాంగ్స్ రాబోతున్నాయి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. సో దాంట్లో ఆల్మోస్ట్ 3 పాటలు రాశాడు మా సత్యమణ్య అనే. నేను ఇందాక చెప్పాను కదండి, మంచి మ్యూజిక్ వంశీకాంత్ ఇచ్చిన పాటలు గుర్తు పెట్టుకుంటారని చెప్పి, దానికి ఈక్వల్ రీజన్ మా సందీపన్నయ్య కూడా. అండ్ అదే కాకుండా మా అన్నయ్య గౌస్కాజ కూడా 7 days 3 పాటలు రాశాడు. సో వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో రాసిన పాటలు ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి, వెల్విషర్స్ కి, మీడియా మిత్రులకి, సో ఇక్కడ రష్యాకి వచ్చిన మా అంకుల్ మోహన్ గౌడ్ గారికి, అండ్ హీరోయిన్ నవిత అండి, అమ్మాయి నార్త్ ఇండియన్ అయినా కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా కూడా తనకి మంచి ప్లస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారు, మేము యాక్చువల్లీ 10 rupees చేయాలి కానీ కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. కానీ నేను ఒక ఫోన్ చేసి ఇలా 1000 వాళ్ళ ఉంది రిలీజ్ చేయాలంటే వెంటనే వచ్చేసారు. సో హీస్ లైక్ బ్రదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఐ థింక్ ఇంకో 1 వారం రోజుల్లో మీకు డేట్ కూడా చెప్పేస్తాము. సో సినిమా
మీరందరూ మీడియా వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజు 10 సినిమాలు వచ్చి పడుతున్నాయండి. సో జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. కాకపోతే వాళ్ళ దృష్టిలో పడితే 100లో 10 మంది అయినా థియేటర్ వెళ్తారు. సో మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను, ఈ సినిమాకి కొంచెం కవరేజ్ బాగా చేయండి. సో యంగ్ టాలెంట్స్ వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ ఈవినింగ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చేసిన పెద్దలకి, మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ, యూనిట్లో అందరికీ, ముఖ్యంగా హీరో అమిత్కి, హీరోయిన్ నవితకి, విలన్ షారుఖ్ గారికి, మనతో అందరికీ నమస్కారం. సో సినిమా గురించి అన్ని అఫ్జల్ గారు చెప్పేశారు అండ్ మనం ట్రైలర్ కూడా చూసాం. సో హీరో అమిత్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. అన్ని క్వాలిటీస్ అన్ని ప్యాక్డ్, కాంబో ప్యాక్ హీరో రెడీగా ఉన్నారు. సో అన్ని టాలెంట్ చూపించేశారు. అలాగే డైరెక్షన్ వచ్చేటప్పటికి నాకు ఈ సినిమా మా మేనేజర్ వెంకట్రావు ఇట్లా ఒక సినిమా గురించి చెప్పారు. అయితే సరే మాట్లాడతానని చెప్పారు. సరే ఈ లైన్లో అబ్జర్వ్ వచ్చారు, నాకు లైన్ స్టోరీ చెప్పారు. సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు చేశారు. సో ప్రొడ్యూసర్ వచ్చి ఒక ముస్లిం ఉంది ఇట్లా అన్నారు. సరే ఓకే అని చెప్పాను. తర్వాత మిగతాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారని తెలుసు. సో నేను మా వెంకట్రావు చెప్పాను, తప్పనిసరిగా ఈ పిక్చర్ మనం చెయ్యాలి, ఏ డేట్ ఇచ్చినా ఎలా ఇచ్చినా చెయ్యాలి. ఎందుకంటే నాకు ఎంతో మంది అభిమానులు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఫ్రైడే, ప్రతి జుమ్మాకి నాకు ఏంటంటే మెసేజెస్ వస్తుంటాయి, నేను వాళ్ళకి ఇస్తుంటాను. సో నేను కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఈరోజు నేను స్టేజ్ మీద చెప్తున్నాను. ఈ పిక్చర్ ఒప్పడానికి ఇంకో కారణం ఏంటంటే టోటల్ ఒక ముస్లిం కమ్యూనిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక ముస్లిం డైరెక్టర్, ముస్లిం హీరో, ముస్లిం ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నేను పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇంకా అవకాశాలు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అవకాశాలు ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నమ్మకం. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఆయన అబ్జర్వ్ గా సెలెక్ట్ చేసింది. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్, అది నాకు కొంచెం ఫ్రెష్ అయ్యింది. సో ఇందాక అబ్జర్వ్ చెప్పారు, నేను ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదు సెట్ లో అన్నాడు. సో నేను జనరల్గా ఏంటంటే ఒప్పుకోవడానికి ముందు చాలా ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. అదేందుకు, ఇదేందుకు, అడ్రస్ ఎందుకు, ఇదేందుకు. వన్స్ ఒప్పుకున్న తర్వాత, అది చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా, ఒప్పుకున్న తర్వాత నేను అక్కడ చాలా సైలెంట్గా ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే తప్ప వాళ్ళు ఏం చెప్తారని అదే నేను చేసుకొని పోతాను. ఎందుకంటే ఇంకా నేను ఆర్గ్యూ చేసి ఇంకా దాని గురించి క్లారిఫికేషన్ కాదు. 800 సినిమాలు అయిపోయింది, 47 సంవత్సరం ఇండస్ట్రీలో ఇంకా కాదు. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది ఒక వల్గర్ డైలాగ్ కానీ వల్గారిటీ అని ఉన్నప్పుడు అదే మాదిరి మతం గురించి, కులం గురించి ఏదైనా వస్తే మట్టికి నేను అక్కడ ఆపుతాను. ఎందుకంటే మనం అందరూ కలిసి ఉండాలి, అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. సో సినిమా అనేది ఒక చాలా పవర్ఫుల్ మీడియా. మనం ఏదైతే చెప్తున్నామో సినిమాలో 4 షో అయితే 3 షోలు అయితే అది వస్తూనే ఉంటుంది. టీవీ సీరియల్ అయితే ఒకసారి వస్తుంది. చాలా వరకు పొలిటికల్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా మార్పు చేయాలంటే మూవీస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అది చాలా జాగ్రత్త. అదర్వైజ్ ఐ డోంట్. అండ్ ప్రొడ్యూసర్ గా చెప్పాలంటే నాకు ఎటువంటి ఒక ప్రాబ్లం ఇవ్వలేదు. అడిగినంతా వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు, చాలా మర్యాదతో, చాలా అభిమానంతో ఇచ్చారు. సో నో కంప్లైంట్స్ అండి. ఈరోజు నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ తండ్రి అంటే తండ్రి గారిని ఇద్దరు పిలిచి స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి తల్లిదండ్రులు మర్చిపోకుండా ఆ ఒక సెంటిమెంట్, ఆ ఒక మర్యాద, గౌరవం ఎక్కడి నుంచి వచ్చాం, వాడిని ఏ విధంగా గౌరవించాలని చేయడం నిజంగా ఇది అందరూ ఫాలో అవ్వాలి. కొందరు చాలా ఫంక్షన్స్ లో చూసారు, తల్లిదండ్రులు ఉంటారు కానీ అక్కడే ఉంటారు కానీ స్టేజ్ మీద పిలవరు. వాళ్ళు చూస్తుంటారు బాబు. ఈరోజు పిలిచి మా తండ్రి గారు అని చెప్పి పరిచయం చేయడం చాలా గ్రేట్ విషయం. అండ్ ఇంకా టెక్నికల్ గా వచ్చేటప్పటికి కెమెరామెన్ చంద్రు, నేను ఆ రోజు కూడా చూసాను, చాలా బాగా గుడ్ టెక్నీషియన్. ఈ రోజు ఆయన చెప్పినట్టు స్క్రీన్ మీద ప్రోడక్ట్ బాగా చూపించాలి అంటే మామూలుగా ఉన్న ప్లేస్ కూడా లైటింగ్ తో చాలా బాగా చేసి చాలా స్పీడ్ గా కూడా చేశారు. మ్యూజిక్ సాంగ్ ప్రతి సినిమాలో పరీక్ష ఎవరికి వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ వస్తుంది. చాలా సాంగ్స్ ఉంటాయి. సో చాలా సాంగ్స్ డిఫరెంట్ గా ఇవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టం. సో వన్స్ మేము విన్నట్టు సాంగ్స్ చాలా డిఫరెంట్, చాలా బాగుంది. డెఫినెట్లీ మాస్ దీనికి బాగా ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్సో రైటర్ గారు గౌస్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయనకి అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ అందరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. సో అలాగే హీరోయిన్ నవిత ఇక్కడ ఉంది. సో ఆవిడ కొంచెం చూశాను, మరి సినిమా చూస్తే కానీ నేను చెప్పలేను. డెఫినెట్లీ ఆవిడ కూడా మంచి భవిష్యత్తు ఉంది. అండ్
మా మిత్రుడు మోహన్ గౌడ్ గారు వచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు ఉన్నారు. సో చాలా ధన్యవాదాలు చెప్పాలి ఆదినారాయణ గారికి, బికాజ్ ఈ పిక్చర్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన ముందుకు వచ్చారు. ఏం లేదండి, ఈ సినిమా అంత బాగానే ఉందండి, రిలీజ్ అవుతుంది. మనం ఎట్లా పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అక్షంతలు వేస్తాం, అదే మాదిరిగా మీరందరూ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద వేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. 1000 వాళ్ళ సినిమా 1000 షోస్ లో 1000 crore రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. స్వప్న ఆకారం పిలవను. అంటే స్వప్న అంటే పాత్ర చేయాలి అనగానే నేను లేదు కాదు కూడదు చేయను అనుకున్నా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు సుమన్ గారు. ఒకసారి ఎరవగానే బాబు రికార్డు చెప్పచ్చు కదా, రికార్డు నరవగానే బాబు ఇక్కడ. ఓకే రెడీ కట్. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. కింద పోయి పైన పోయి ఇప్పుడు ఉండవు బ్రో, నాకు కనపడలేదు ఏమన్నా. ఇది ముందే చెప్పాలి. ఎక్కడ వస్తున్నప్పుడు నుంచి ఎందుకు లాగుతారు. తెలుగు రాదు, సో మేనేజ్ చేయండి. థ్యాంక్ యూ మై డైరెక్టర్ సార్ అఫ్జల్ సార్, థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ ఈ కోసం ఆపర్చునిటీ. మై ప్రొడ్యూసర్ షారుఖ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. స్పెషల్ థ్యాంక్స్ బాలు మాస్టర్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. చాలా థ్యాంక్ యూ అండి సుమన్ గారికి, అందరికి ధన్యవాదాలు సార్. మా వినపాన్ని మన్నించి మీరు సార్ ఎంతో బిజీగా ఉంటారు, అయినా సరే మా కోసం వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన మూవీలో పిల్ల ప్రసాద్ సార్ అని ఒకరు ఉంటారు, ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన కూడా రాలేకపోయారు ఇవాళ, ఆయనకి వేరే వర్క్ ఉంటే రాలేకపోయారు. అండ్ నెక్స్ట్ జూనియర్ శోభన్ బాబు గారు ఉంటారు, ఆయన కూడా రాలేకపోయారు. ఇంకా మూవీలో మన 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు అండి, మేము 10 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చాం. ఇది ఈజీగా వచ్చిన సక్సెస్ కాదండి. ఒక 10 సంవత్సరాలు నేను మా అన్నయ్య ప్రతి ఆఫీస్కి ఫోటోలు తీసుకుని ఫోటోలు వెనకాల హార్డ్ కాపీ వెనకాల మా అడ్రస్ నెంబర్ రాసి ప్రతి ఆఫీస్కి తిరిగామండి హైదరాబాద్లో. అందరూ ఆడిషన్ తీసుకునేవాళ్ళు, చాలా బాగా చేస్తున్నారు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే చాలా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇలా తిరిగి 10 సంవత్సరాలు అయిపోయిందండి. 10 సంవత్సరాలు అయిపోతే ఇంకో 10 సంవత్సరాలు పట్టేలా ఉందిరా బాబు అని చెప్పి మేమే ఇంకా గట్టిగా మా మీద మాకే నమ్మకంతో మేము ఈ 1000 వాళ్ళ మూవీ చేద్దాం అనేసి మేము స్టార్ట్ చేసామండి. ఈ 1000 వాళ్ళ మూవీ స్టోరీ మొత్తం మా బ్రదర్దే. మా బ్రదర్ లైన్ క్రియేట్ చేసి దీన్ని గౌస్ గారు డెవలప్ చేశారు, మాటలు కూర్చారు. దీనికి డైరెక్టర్ గారు అఫ్జల్ గారు చాలా బాగా తీశారు. మన డిఓపి గారు చందు గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటా. డిఓపి చందు గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు, ప్రతి షాట్ కూడా బాగా వచ్చింది. మేము అవుట్పుట్ చేసాం కాబట్టి, మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. మేము ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాం. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. మ్యూజిక్ వంశీకాంత్ రేఖన మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది, వాయించి పడేశారు. థ్యాంక్ యూ. అండ్
మన డాన్స్ కొరియోగ్రాఫర్ బాలు మాస్టర్ థ్యాంక్ యూ సార్. ఈ మూవీలో 2 సాంగ్స్ చేయించారు. 2 సాంగ్స్ కూడా ఫ్లోర్ మూమెంట్స్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా చేయించారు. కొంచెం ఫ్లోర్ మూమెంట్స్ టఫ్ గా ఉన్నా సరే మీరు చాలా బాగా చేయించారు. మా బ్రదర్ కి 2 సాంగ్స్ కి బాగలేదు, ఫుల్ ఫీవర్, ఫుల్ ఎండలో కూడా ఆ సెకండ్ సాంగ్ అనేది మా బ్రదర్ చేశారు. 4th సాంగ్ కూడా అలాగే చాలా హెల్త్ సపోర్ట్ చేయలేదు. అయినా సరే మా బ్రదర్ లేదు చేయాలి, మనం ఫిక్స్ అయ్యాం, ఒక మూవీకి కట్టుబడి ఉన్నాం, మనం కంపల్సరీగా చేయాలి అని చెప్పి మా బ్రదర్ దేనికి ఆగకుండా ప్రతిదీ దగ్గరుండి చక్కగా చేశారు మా బ్రదర్. అలాగే కొంతమంది ఇక్కడికి రాలేకపోయారండి గెస్ట్స్, బట్ ఇచ్చారు. పిల్ల ప్రసాద్ గారు అండ్ జూనియర్ శోభన్ గారు కూడా రాలేకపోయారు. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మీరు మమ్మల్ని ఒక బ్రదర్ లాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము చాలా కష్టపడి చేసాం సార్. మీ సపోర్ట్ వల్ల ప్రతి మూవీ ఏదైనా సరే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది, మంచి రీచ్ అవుతుంది సార్. మీడియా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగం సార్. మీడియా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు సార్. మీడియా ప్రతినిధులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, మా 1000 వాళ్ళ మూవీని మీరు బాగా సపోర్ట్ చేయండి సార్. మన డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారు సార్ మాకు మీట్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చి ఫోన్ చేసినా సరే నేనున్నాను, మీకు నేను చూసుకుంటాను అని మాకు ఇచ్చే భరోసా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మీరు చెప్పే ప్రతి మాట మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మీలాంటి వాళ్ళు మాలాంటి కొత్తగా వచ్చే అప్కమింగ్ ప్రొడ్యూసర్ కి, అప్కమింగ్ హీరోస్ కి ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు సార్. మీరు ఎప్పుడు అలాగే మీ ఫ్రెండ్షిప్ మాతో అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈవెంట్ కండక్ట్ చేసిన మన సాయి గారు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఒక రోజు ముందు చెప్తే చాలు, నేను అరేంజ్ చేస్తాను బ్రదర్, నేనున్నాను అని చెప్పి మాకు ఆయన ఇచ్చేటువంటి భరోసా మాకు చాలా ఇంపాక్ట్ అండి, మాకు చాలా ఇష్టం. ఇలా మా టీమ్ లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఆడియన్స్, మా ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ చాలా దూరం నుంచి వచ్చారండి, మా కోసం వచ్చారు. మేము పిలిస్తే వేరే పనులున్నా సరే మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.